జ్యోత్స్న అసలు స్వరూపం బయటపడింది. దీపా కార్తీక్ల పెళ్లి రోజున వారిని విడదీయాలని ప్లాన్ చేసిన జ్యోత్స్న అనారోగ్యం నెపంతో కార్తీక్ని ఒంటరిగా తీసుకెళ్తుంది. చివరికి ఒక నిర్మానుష్య ప్రదేశంలో కార్తీక్ చేతికి తాళిబొట్టిచ్చి తన మెడలో కట్టమని కోరడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. కూతురికి ఏదైనా జరిగితే మా అమ్మ తట్టుకునేలా లేదని దీప అనగా, అలాంటిది తన కూతురే కాదని తెలిస్తే అని కార్తీక్ చెప్పగా, మా అమ్మ గుండె ఆగిపోతుంది అంటుంది దీప. మనం అత్తని ఈ స్టేజ్ నుంచి బయటకు తీసుకురావాలి. అత్తకి జ్యోత్స్న మీదున్న ప్రేమే జ్యోత్స్న బలం. జ్యోత్స్న తన కూతురు కాదని చెప్పినా అత్త తట్టుకోగలదని తెలిసిన రోజున మనం ఈ డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని అంటాడు కార్తీక్. వీరి మాటలన్నీ దొంగచాటుగా వింటున్న జ్యోత్స్న, నా బలహీనతలు ఏంటో నీకు తెలుసు కదా అనుకుంటుంది. జ్యోత్స్నకి ఏదో అనుమానం వచ్చినట్లుగా ఉంది. మాటల్లో తేడా కనిపిస్తోందని అంటుంది దీప. జ్యోత్స్న ఇలా ప్రవర్తించటానికి కారణం ఉందని కార్తీక్ చెబుతుండగా, జ్యోత్స్న వచ్చి తల తిరుగుతుందని హాస్పిటల్కి వెళ్దామని అడుగుతుంది. వాడి డ్యూటీ అయిపోయింది, నేను నిన్ను తీసుకెళ్తానని అంటుంది పారు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానని జ్యోత్స్న వెళ్తుండగా, నీకేదైనా అయితే మీ అమ్మ గుండె పట్టుకుంటుంది, మీ తాత నా పీక పట్టుకుంటాడని కంగారు పడుతుంది పారిజాతం. దానిని ఆసుపత్రిలో చూపించి ఇంటి దగ్గర దించేయమని కార్తీక్ చెబుతుంది పారు. అయితే నేను కూడా వస్తానని అంటుంది దీప. పారు మాట కాదనలేక జ్యోత్స్నని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు కార్తీక్. నిన్ను దీపకి ఎలా దూరం చేయాలో నాకు తెలుసు కదా అనుకుంటుంది జ్యోత్స్న. దారిలో కొబ్బరి బొండం కావాలని అడగటంతో తీసుకొచ్చి జ్యోత్స్నకిస్తాడు కార్తీక్. ఈరోజు మా మొదటి పెళ్లి రోజు, నా భార్యతో గడపకుండా చేస్తున్నావని కోప్పడతాడు. నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇల్లు నీకు అత్తారిల్లే కదా అని జ్యోత్స్న అనగా, పట్టపగలు కలలు కనొద్దని అంటాడు కార్తీక్. ఈరోజు మా పెళ్లి రోజు, మా ఇద్దరిని ఎలా విడదీయాలా అని గుడికి, ఇప్పుడు రోడ్డు మీదకి తీసుకొచ్చావని సీరియస్ అవుతాడు. ఇంతలో దీప ఫోన్ చేసి ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఎక్కడున్నారు అని అడుగుతుంది. దానిని వదిలేసి నువ్వు వచ్చేయమని చెబుతుంది దీప. ఈ మాటలన్నీ విన్న జ్యోత్స్న బావ రానివ్వనని సవాల్ చేస్తుంది. కారు యూటర్న్ తిప్పి మణికొండకు వెళ్ళమని అడుగుతుంది జ్యోత్స్న. నేను ఇంటికి వెళ్ళాలని కార్తీక్ అడగ్గా, ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతానికి శివన్నారాయణ ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాలేదేంటని అడుగుతాడు. మీరిద్దరూ జ్యోత్స్న వెళ్ళిన గుడికే వెళ్ళారా, ఇద్దరూ కలిసే వస్తున్నారా అని శివన్నారాయణ అడగ్గా, దీపని ఇంటి దగ్గర దించేశాను, జ్యోత్స్న కార్తీక్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిందని చెబుతుంది పారు. జ్యోత్స్న ఆసుపత్రికి వెళ్ళిందని చెప్పటంతో శివన్నారాయణ కంగారు పడతాడు. ఈ మాటలు విన్న సుమిత్ర కూడా టెన్షన్ పడుతుంది. నా కూతురికి ఏమైందని సుమిత్ర అడగ్గా, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలసిపోవడంతో తల తిరుగుతున్నట్లుగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లమని కార్తీక్కి చెప్పి వెళ్ళిందని అంటుంది పారు. ఇది ఎండాకాలం, ఏసీలో ఉండే పిల్ల ఎండలోకి వస్తే ఇలాగే ఉంటుంది, నువ్వేం కంగారు పడొద్దని చెబుతుంది పారు. జ్యోత్స్న ఎక్కడుందో ఏంటో ఒకసారి ఫోన్ చేయమని సుమిత్ర ఏడుస్తుంది. కార్తీక్ను తీసుకొని వెళ్ళడం ఏంటి, అనుకోకుండా జరిగిందా, కావాలనే జరుగుతుందా అని దశరథకు అనుమానం వస్తుంది. మరోవైపు ఈరోజు మీ పెళ్లి రోజని బయటకు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పినా వినిపించుకోలేదు, అనుభవిస్తున్నానని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు కార్తీక్. నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది, నువ్వేం చెప్పినా చేస్తానని అంటాడు. ఇంతలో పారు ఫోన్ చేసి దానిని అక్కడే వదిలేసి ఇంటికొచ్చేయమని చెబుతుంది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరో ఒకరిని గుద్దితే మా తాత అడిగితే నీ పేరే చెబుతానని బెదిరించడంతో పారు కంగారు పడుతుంది. మీ నాన్నని పంపిస్తానని చెప్పగా నాకు బావే కావాలని రగిలిపోతుంది. దారిలో పుల్ ఐస్ క్రీమ్ కావాలని కొంటుంది జ్యోత్స్న. నువ్వు చెప్పినట్లు నేను ఆడలేను, నిన్ను ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతానని కార్తీక్ చెప్పగా, ఇంట్లో నుంచి తీసుకొచ్చిన నువ్వే నన్ను తీసుకెళ్ళమని అడుగుతుంది. కార్తీక్ని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లిన జ్యోత్స్న, నువ్వు చేసిన ఛాలెంజ్ ప్రకారం దీపని శివన్నారాయణ వారసురాలుగా చూడాలి, ఇదే నా లక్ష్యమని అంటాడు కార్తీక్. నీకోసం నేను గిఫ్ట్ ప్లాన్ చేశాను, అదే ఇస్తానని చెబుతుంది జ్యోత్స్న. కారులోంచి గిఫ్ట్ తీసుకొచ్చి గెస్ చేయమని అడుగుతుంది. అది నేను గెస్ చేయలేకపోతున్నాను, నువ్వే చూపించమని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్ చేతిలో తాళిబొట్టు పెట్టడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఈ తాళి నా మెడలో కట్టి నన్నే బహుమతిగా తీసుకోమని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకు ఏం చేయాలో అర్థం కాక కార్తీక్ కంగు తింటాడు. జ్యోత్స్న వేసిన ఈ మాస్టర్ ప్లాన్ కార్తీక్ దీపల బంధాన్ని ఇరకాటంలో పడేసింది.
తను సుమిత్ర కూతురు కాదనే నిజాన్ని దాచుకుంటూనే కార్తీక్ను దక్కించుకోవటానికి జ్యోత్స్న ఏకంగా తాలిబొట్టు అస్త్రం తీయటం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. కార్తీక్ చేతిలో తాలిబొట్టు పెట్టి జ్యోత్స్న చేసిన ఈ పనితో కథ ఒక్కసారిగా వేడెక్కింది. తన పుట్టుక రహస్యం బయటపడకముందే ఎలాగైనా కార్తీక్ను తనవాడిని చేసుకోవాలని ఆమె తెగించి మరీ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆట ఎటు దారి తీస్తుందో చూడాలి. ఒకవైపు దీపపై ఉన్న ప్రేమ, మరోవైపు అత్తగారి ఆరోగ్యం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న కార్తీక్ జ్యోత్స్న పెట్టిన ఈ తాలిబొట్టు పరీక్ష నుంచి ఎలా బయటపడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? దీప పెళ్లి రోజునే జ్యోత్స్న వేసిన ఈ ప్లాన్ పారుతుందా? కార్తీక్ ఆమెకు బుద్ధి చెబుతాడా లేక పరిస్థితులకు తలవంచుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.